నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మాచర్ల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతూ ఉంది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే ఈ నెల 28వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మాచర్ల నియోజకవర్గ స్థాయిలో సుమారు ఒక 50 మంది వాలంటీర్లు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ ఈ ప్రతిరోజు 10 రోజులు యజ్ఞంలాగా భావించి నాయకులు, కార్యకర్తలు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు ఒక మహోత్తరమైన కార్యక్రమం, దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని, అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఇబ్బంది పాలు కాకూడదని చెప్పేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకురావడం జరిగింది. కార్యకర్తలు జీవిత బీమా, అనుకోని ప్రమాదం జరిగితే జీవిత బీమా 5 లక్షలు, ప్రమాద బీమా 50,000 ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని అండగా ఉండడం జరుగుతూ ఉంది. కావున మాచర్ల నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఉన్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన కొణెల పవన్ కళ్యాణ్ యొక్క ఆశీస్సుతోటి ఈ యొక్క 4వ విడత క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జన సైనికుడు మీకు అప్పచెప్పినటువంటి యొక్క ఏజెంట్లతో సహాయ సహకారాలతో గడపగడప తిరిగి ఎక్కువ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు జరిగే విధంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క శక్తి వంచన లేకుండా గత 4 సంవత్సరాల నుంచి మనం ఇచ్చే 500 తోడుగా 1,500 రూపాయలు ఇచ్చి జరిగిన ప్రమాదాలను తక్షణమే చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు, ప్రమాదం జరిగిన వారికి 50,000 రూపాయలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. అదేవిధంగా ఆయనతో పాటు మనకి ఆయన అన్నదండగా ఉండి రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన మాచర్ల నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్క జన సైనికుడు ఇది ఒక మహా యజ్ఞంలా కంకణం కట్టుకొని దీన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన. జనసేన పార్టీ జన సైనికులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు ఎందుకు తెలియజేసుకుంటానంటే ఈరోజు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం 4వ విడత సందర్భంగా జరుపుకున్నందుకు నేను ఒక జన సైనికుడిగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగిపోతుంటే మన ఇంట్లో జరిగితే మన కుటుంబ సభ్యులు ఎంత అతలకుతలం అవుతారో, ఆ కుటుంబం ఎంత అధోగతిపడుతుందో దాన్ని గుర్తుపెట్టుకొని జన సైనికుడు అనేవాడు మరణిస్తే మన జనసేన కుటుంబానికి అండగా ఉండాలని మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి ఈ క్రియాశీల సభ్యత్వం దీన్ని జనసేన పార్టీ 4వ విడత జరుపుకుంటున్నందుకు మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ జనసేన పార్టీ ఈ 4వ విడత జనసేన క్రియాశీల సభ్యత్వాన్ని మాచర్ల గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో అత్యధికంగా అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఈ ఎక్కువ చేసి దానికి అనువిజయం మనం ఇచ్చే ఈ సమస్యని తీసుకొని వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ అధ్యక్షుల గారికి ఏ విధంగా మనం చెప్పాలనుకుంటున్నామంటే మన జనసేన క్రియాశీల సభ్యత్వం గుంటూరు జిల్లాలోనే అధికంగా మాచర్ల నియోజకవర్గంలో జరిపి మన జనసైనికులకు అండగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పేసి సేవ తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.